नमस्ते। अधुना संस्कृतभाषायाम् अद्यतनवार्ताः श्रावयितुं भवतां सकाशम् आगतः डॉक्टर राजेन्द्रप्रसादः। आदौ प्रधानांशाः। त्रिचक्रवाहनानां चोरान् मल्काज्गिरि आरक्षकाः गृहीतवन्तः। निन्दिता 30 लक्षं मूल्ययुतं 21 त्रिचक्रवाहनानि स्वाधीनं कृतवन्तः। नल्गोंडा जिल्ला नांपल्ली ग्रामे टीआरएस मुख्य कार्यकर्तॄणां समावेशः अभवत्। तत्र गृहं गृहं गत्वा तेरासा इति कार्यक्रमं तेरासा कार्यकर्तारः सर्वे मिलित्वा विजयवन्तं कुर्युः इति सूचनाः दत्तवान्। चेनेत कार्मिकान् टीआरएस प्रभुत्वं वञ्चनाम् अकरोत् इति एमपी लक्ष्मण आरोपितवान्। राष्ट्रप्रभुत्वस्य आदेशेन एव चेनेत कार्मिकेषु करं विहितम् इति अवदत्। इदानीं वार्ताः सविस्तरेण। त्रिचक्रवाहनानां चोरान् मल्काज्गिरि आरक्षकाः गृहीतवन्तः। निन्दितात् 30 लक्ष मूल्ययुतं 21 त्रिचक्रवाहनानि स्वाधीनं कृतवन्तः इति मल्काज्गिरि डीसीपी रक्षितमूर्ति मीडिया समावेशे विवृतवान्। तरसानि नल्गोंडा जिल्ला नांपल्ली ग्रामे टीआरएस मुख्य कार्यकर्तॄणां समावेशः अभवत्। समावेशे मंत्री तरसानि श्रीनिवास यादव भागं गृहीतवान्। अस्मिन् संदर्भे मंत्री भाषमानः गृहं गृहं तेरासा इति कार्यक्रमं तेरासा कार्यकर्तारः सर्वे मिलित्वा विजयवन्तं कुर्युः इति सूचनाः दत्तवान्। मुख्यमन्त्रिणा कृतानि संक्षेमपथकानि देशे कोऽपि कर्तुं न शक्नोति इति अवदत्। ఈ ఆటోని దొంగతనం చేస్తున్నారు. తర్వాత ఈ దొంగతన ఆటో ఏం చేస్తారంటే గుల్బర్గా డిస్ట్రిక్ట్ లో వాళ్ళు ఈ A2 A3 A4 మునవార్ బాయ్ అలియాస్ మున్నా వాళ్ళు కూడా ఆటో డ్రైవర్, అన్వర్ బేగ్ వీళ్ళు ఆటో డ్రైవర్, A4 వచ్చేసి జావేద్, వీళ్ళందరూ ఈ సేదం తాలూక్ గుల్బర్గా డిస్ట్రిక్ట్ నివాసులు. వీళ్ళందరూ రిసీవర్స్ గా పని చేస్తున్నారు. అంటే ఈ A1 నుంచి ఆ దొంగతన అయిన ఆటోస్ ని తీసుకొని వాళ్ళకి కర్ణాటకలో ఆటోస్ ఎలా కనపడుతుంది అంటే కింద బ్లాక్ ఉంటుంది కర్ణాటక ఆటోస్, అది బ్లాక్ పెయింట్ చేసి నంబర్ ప్లేట్ కూడా చేంజ్ చేసి అక్కడ లోకల్లో అమ్ముతున్నారు. ఆటో డ్రైవర్స్ ఆర్ రెంట్ కి కూడా ఇస్తున్నారు. సో ఇలాగే మనకి ఇది బ్రేక్ త్రూ అయింది. వీళ్ళ నుంచి మనకి టోటల్ 20 ఆటోస్ రికవరీ అయింది. ప్లస్ 1 ఆటో ఈ అఫెన్స్ చేసేదానికి యూజ్ చేస్తున్నారు శ్రీనివాస్ అని. సో ఇది మనకి ఈ ఎక్కడెక్కడ దొంగతనం అయింది అంటే మల్కాజ్గిరి పిఎస్ లో కేసెస్ ఉంది, నేరెడ్మేడ్ పిఎస్ లో కేసెస్ ఉంది, మియాపూర్ పోలీస్ స్టేషన్, చందానగర్ పోలీస్ స్టేషన్ లో కొన్ని ఆటోస్ కూడా ఇంకా మనకి కంప్లైంట్స్ రాలేదు, అది కూడా వెరిఫై చేస్తాము. సో ఈ అఫెండర్స్ వచ్చేసి శ్రీనివాస్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను, ఇది ప్రొఫెషనల్ ఆటో డ్రైవరే. వీళ్ళు వేరే క్రైమ్స్ లో కూడా ఉన్నారు, అది కూడా చెక్ చేస్తాం. బట్ మనకి తెలిసింది ఈ లాస్ట్ 6 months లోనే ఇదన్నీ చేస్తున్నారు అని. వాళ్ళని పోలీస్ కస్టడీ కూడా తీసుకొని వాళ్ళది ఏమైనా వేరే అఫెన్సెస్ ఉందా ఆర్ కర్ణాటకలో గుల్బర్గా డిస్ట్రిక్ట్ లో అక్కడ ఏమైనా అఫెన్సెస్ కూడా చూస్తాము. ఇది మన టీం, ఈ మల్కాజ్గిరి టీం వచ్చేసి ఇన్స్పెక్టర్ మల్కాజ్గిరి, దెన్ కృష్ణమల్ సూరా డిఎస్ఐ అంటే డిటెక్టివ్ ఎస్ఐ, అండ్ యాదగిరి ఎస్ఐ, లక్ష్మయ్య ఎస్ఐ అండ్ ద క్రైమ్ టీమ్, వాళ్ళందరూ కూడా ఈ దొంగతనం అయిన నుంచి కూడా టీమ్ ఫామ్ చేసి క్లూజ్ ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ దట్ ఇంత వర్కౌట్ చేసిన తర్వాత నిన్న వాళ్ళకి బ్రేక్ త్రూ వచ్చి వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేశాము. సో ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్ బై మల్కాజ్గిరి టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఏసీపీ మల్కాజ్గిరి. థ్యాంక్ యూ. नल्गोंडा जिल्ला नांपल्ली ग्रामे टीआरएस मुख्य कार्यकर्तॄणां समावेशः अभवत्। समावेशे मंत्री तरसानि श्रीनिवास यादव भागं गृहीतवान्। अस्मिन् संदर्भे मंत्री भाषमानः गृहं गृहं तेरासा इति कार्यक्रमं तेरासा कार्यकर्तारः सर्वे मिलित्वा विजयवन्तं कुर्युः इति सूचनाः दत्तवान्। मुख्यमन्त्रिणा कृतानि संक्षेमपथकानि देशे कोऽपि कर्तुं न शक्नोति इति अवदत्। నాపల్లు ఒక 2% ఉంటే 99% బయటలో తెచ్చుకుంటారు. ఏమైనా వాళ్ళు అదే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ప్రజలకి ఏంటంటే బాధ్యతలో మనుషులు ఉన్న చూపేది, కానీ ఒకసారి సాయంత్రం తర్వాత అందరూ వెళ్ళిపోతుంది. ఉండేది కానీ మీరే. కాబట్టి మీ మీద బలమైనటువంటి నమ్మకం, విశ్వాసం పార్టీకి ఉంది. మరి ఏదైనా కానీ మన కార్యకర్తలు, నాయకులే మన బలం. కాబట్టి మీరు ధైర్యంగా చేసుకొని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా
ఈ మండలానికి టౌన్కు సంబంధించి రోడ్ల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, పోల్ల విషయంలో కానీ, లైటింగ్ విషయంలో కానీ అదంతా నేను బాధ్యత తీసుకుంటాను. మీకు ఇంకేం మేము డెవలప్మెంట్ జరగాలో ఈ మండలానికి సంబంధించి ఆ బాధ్యత నేను తీసుకుంటాను. మీరు చేయవలసిన పని, గతంలో మన అభ్యర్థి ఓడిపోయాడు, అట్లా రిపీట్ కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం మీ అందరి మీద ఉంది. ఎందుకంటే మన ఎమ్మెల్యే మనకు ఉండనుకో ఆ గుండంత బలం అనేది మనకు ఉంటుంది. ఆ బాధ్యత మీరు అందరూ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు రెండు విషయాలు చాలా క్లియర్గా తెలుసు. కొనుగోడు ప్రజలు, నాంపల్లి ప్రజలకు అందరికీ తెలుసు. మీరు మనం అడిగేది ఒకటే, అసెంబ్లీ ఎలక్షన్ జరిగి 3.5 దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది. మీ ఎమ్మెల్యేని ఎన్నిసార్లు చూసిరా? మీరు రాజగోపాల్ రెడ్డిని ఎన్నిసార్లు చూసి వచ్చిందా? మళ్ళనంట అభివృద్ధి జరగలేదంట, అందుకేనంటే ఏనంట రాజీనామా చేసేటంట. నేను ఒకటే అడుగుతున్నాను, మరి రాజీనామా చేసి ఇప్పుడు నిలబడ్డాడు. గెలిస్తే ఏమైతుందా? ఏమైతుంది గెలిస్తే? మనకి అదే ఎమ్మెల్యే అవుతుంది కదా. అధికారం ఉందేమో మనది, బీజేపీ కాదు కదా అధికారం, మనదే కదా అధికారం ఉంది ఇక్కడ. మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పిండంటే మేనిఫెస్టో అంట, దాంట్లో ఏంది 3,000 పెన్షన్ అంట, 1000 కోట్లు బడ్జెట్ అంట. మరి ఈయన తెచ్చే మొగోడైతే మరి ఈటెల రాజేందర్, రఘునాథరావు కూడా తేవాలి కదా. దుబ్బాకల హుజురాబాద్లో కూడా రావాలి కదా. మరి ఢిల్లీ నుంచి ఏమన్నా పైసలు ఈయన పెద్ద పోటుగాడని ఇస్తారా? ఆయన ఏం చెప్పి మీరు టీవీలో ఏం చూసిండు? 22,000 కాంట్రాక్ట్ కానీ 18,000 ఇచ్చారు. నేను తప్పు చెప్పిన లెక్క రాదు. మరి అది రోజు జాగి ఒక రాజగోపాల్ రెడ్డి అనే ఎమ్మెల్యే, మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి నేను మీ పార్టీలకు వస్తా అంటే కాంట్రాక్ట్ ఇచ్చిన ఆయన. మరి ఆ కాంట్రాక్ట్ మనకు వస్తుందా, మన కుటుంబానికి వస్తుందా? మనకి ఇస్తారు ఏమన్నా? మరి ఇటువంటి స్వార్థపరులు మనకు అవసరమా? లంకాలపల్యాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి విజయార్థం ఏఐసిసి కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు గృహం గత్వా ప్రచారం కృతవాన్. శ్రీధర్ బాబు భాషమానः ఎలక్షన్ కమిషనేన ప్రతి గ్రామం భ్రమిత్వా పరిశీలనీయం ఇతి అవదత్. నో చేత్ ప్రజాస్వామ్యం అంతర్హితం భవతి ఇతి అవదత్. ప్రభుత్వ వాగ్దానాన్ని ఇతోపి ప్రజానాం సకాశం సంపూర్ణేన న గతాని ఇతి అసూచయత్. ప్రశ్నం కుర్వతీం స్వరయుతాం పాల్వాయి స్రవంతిం జేతవ్యమితి అభ్యర్థితవాన్. बीजेपी टीआरएस च परस्परं कोलाहलं करोति किंतु प्रजानां विकासाय किमपि न करोति इति आरोपितवान्. यदि कांग्रेस प्रभुत्वम् आगच्छति तर्हि पश्चात् निःशुल्कां विद्यां निःशुल्कं वैद्यं च ददाति इति असूचयत्. కార్యకర్తలని ఈరోజు ప్రత్యేకంగా లెంకలపల్లి గ్రామంలో మా మిత్రులు, ఇక్కడ ఉన్న మా కాంగ్రెస్ పార్టీ మిత్రులు చెప్తా ఉంటే వారి సహచరులను ఏ విధంగా బేరం చేస్తూ ఉన్నారు. ఒక టీఆర్ఎస్ పార్టీ ఇంత రేటు అని చెప్తే బీజేపీ వాళ్ళు వచ్చే రేటు పెంచేది, లేకుంటే బీజేపీ వాళ్ళు అయితే టీఆర్ఎస్ రేటు పెంచే కార్యక్రమం జరుగుతూ ఉన్న సందర్భంలో నేను ఖచ్చితంగా చెప్తాను, ఎలక్షన్ కమిషన్ రావాలి, ప్రతి గ్రామంలో తిరగాలి, జరుగుతూ ఉన్న వ్యవహారాలు తెలుసుకోవాలి. ఎలక్షన్ కమిషను మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి సంబంధించిన అంశము స్పష్టంగా ఇక్కడ ఆచరణ జరుగుతుందో లేదో చూడాలా. చూడనప్పుడు ప్రజాస్వామ్యం నిలబడదు. అందుకోసమే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు లెంకలపల్లి గ్రామం ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ నిమిత్తం ఈ గ్రామంలో వారు దత్తత తీసుకొని ప్రచారం చేస్తామని చెప్తా ఉన్నాం. దత్తత తీసుకున్నప్పుడు ఈరోజు మొత్తం ముఖ్యమంత్రికి సంబంధించిన ఈ గ్రామం దత్తత తీసుకొని ఎలక్షనీరింగ్ చేస్తున్నామంటే మొత్తం యావత్తు ఆ గజవేలు మొత్తం రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క నాయకుని ఇంటి తలుపు తట్టి మేము ఈ విధంగా చేస్తాం, ఆ విధంగా చేస్తామని బేరీదులు చేసుకు బేరాలు ఆడుతూ ముందుకు నడుస్తూ ఉన్న వైనం కనబడతా ఉంది ఇక్కడ. అదేవిధంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు
ఈ రోడ్డు చేస్తాం, ఆ రోడ్డు చేస్తాం, రోడ్డు మొదలుపెట్టే కార్యక్రమం, ఈ కార్యక్రమం, ఆ కార్యక్రమం అని చెప్పే కార్యక్రమం జరుగుతున్న సందర్భాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము చెప్పేది ఒక్కటే, ప్రభుత్వం అక్కడ లేదు, ఇక్కడ లేదు, కానీ ఈరోజు ప్రభుత్వ సంక్షేమానికి సంబంధించి ఏదైతే వాగ్దానాలు ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందో వారి గురించి పోరాటం చేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పాత్రగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది కనుక పోరాటం చేయడానికి ఒక గొంతు, మీ సమస్యలను వినిపించడానికి ఒక గొంతు అవసరం కనుక ప్రశ్నించే గొంతు గురించి ఆలోచన చేయమని ప్రజల్ని కోరటానికి వచ్చినాం. పెన్షన్లు సరిగ్గా రావు, ఇల్లులు 2 బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నారు, అది రాదు. ఈరోజు 3 ఎకరాల భూమి పక్కన పోయింది, మరి 2 బెడ్రూమ్లకు సంగతే లేదు. రుణమాఫీ ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. వీటన్నిటి గురించి మాట్లాడకుండా ఉంటే మళ్ళా కేవలం డబ్బుల పరంగా టీఆర్ఎస్ అను బీజేపీ చేస్తూ ఉన్న రాజకీయ పక్షాన మరి ప్రజలు మోసపోవద్దని, మోసపోతే ఏమవుతుందంటే వారు సంఖ్యాబలం పెంచుకుంటూ గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయకుండా ముందుకెళ్లే ప్రమాదం కనబడతా ఉంది కనుక ప్రశ్నించే రాజధాని వికేంద్రీకరణార్థం అనుకూలేన తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యమే రాయలసీమ ఆత్మగౌరవ మహాప్రదర్శన కార్యక్రమం అభవత్. ఎమ్మెల్యే భూమన వదన్ కర్నూలు ప్రాంతం నాయ రాజధాని భవతి చేత్ ఇతోపి ప్రగతిం సాధయితుం పారయామः इति अवदत्. रायलसीमायाः सीसीटी नगरम् आनीतं तत् कार्यं YSR कारणेन एव अभवत् इति अवदत्. रायलसीमां रत्नानां सीमाम् इव कर्तुं जगनन्न एव शक्नोति इति अवदत्. चंद्रबाबु रायलसीमायाः द्रोही इति अवदत्. कर्नूलु हाईकोर्ट साधन लक्ष्येन आत्मगौरव सभां निर्वहिष्यामः इति अवदत्. వచ్చాడు జగన్మోహన్ రెడ్డి రూపంలో అనే సంతృప్తి మిగులుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి తొలి శ్రీకారం. దమ్మున్నవాడు కనుకనే న్యాయ రాజధానిని తీసుకొని వచ్చాడు. దమ్మున్నవాడు కనుకనే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయ సంకల్పిస్తాడు. ఈరోజు అందరికీ కూడా తెలుసును, తనకు ఓటు వేశారా లేదా అన్నటువంటి విషయాన్ని ఏమాత్రం కూడా గుర్తించకుండా తనకు కేవలం 1 కోటి మంది వేస్తేనే 151 సీట్లలో గెలుచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 1,70,000 కోట్ల రూపాయలను నేరుగా ప్రజలకు అందించడం ద్వారా 2,20,00,000 మందికి మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మా ప్రాంతాన్ని ఆయన ప్రాంతాన్ని కరువు సీమ గుండెలని కరువులతో అల్లాడిపోతున్నటువంటి ఈ ప్రజల ఆక్రందనని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా రాయలసీమ యొక్క స్వరూపాన్ని సంపూర్ణంగా మార్చివేస్తాడు అనడానికి నమ్మకమే ఈ రోజున లక్షలాది మందిగా తరలి వచ్చిన నా ఆధ్యాత్మిక తిరుపతి ప్రజల యొక్క ఆక్రందన. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి పెద్దలు, మా అన్న, మన ప్రీతమ శాసనసభ్యులు కరుణాకరణ గారికి, అలాగే మన మేయర్ శిరీషక్క గారికి, అలాగే రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి అన్న గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి, మేధావులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి తిరుపతి నుంచి ప్రతి ఇంటి నుంచి వచ్చినటువంటి
ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర ప్రజల యొక్క సమగ్ర అభివృద్ధిని అలాగే మన ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షని గౌరవిస్తూ మనకు న్యాయ రాజధాని ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని స్వార్థ ప్రయోజనాలు పొంది స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ప్రాంతంలోనే అలాగే 29 గ్రామాల్లోనే అభివృద్ధి కావాలని వాళ్ళక్కడ వాళ్ళ అనుయాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్ర సంపదని మనందరి సంపదని ఒకే దగ్గర కుప్పపోసి వాళ్ళ అభివృద్ధి కోసం స్వార్థ రాజకీయాలు చేస్తూ అదే కరెక్ట్ అని దుష్ట చతుష్టయం ద్వారా మన రాష్ట్ర ప్రజలందరి మెదడులో వాళ్ళ ఆలోచనల్ని నింపడం కోసం అనునిత్యం చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఇది ఒక గొప్ప చంపపెట్టని మీ అందరి ప్రదర్శన ద్వారా ఈరోజు తెలిసి వచ్చి ఉంటుంది వాళ్ళకి. మనం దశాబ్దాలుగా నష్టపోతూనే ఉన్నాం, కరువులతో అల్లాడాం, అలాగే నిరుద్యోగంతో అల్లాడాం, అలాగే అభివృద్ధికి ఆమడ దూరంలో పెరిగాం. అదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత మనకన్నీ ఒక్కొక్కటి కలను సాకారం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి సాకారంగా ఆయన యొక్క నిర్ణయానికి సంఘీభావంగా తరలి వచ్చినటువంటి మీరు ప్రతి ఒక్కరికి పాదాభివందనం చెల్లించుకుంటున్నాం. అలాగే ఈరోజు మన రాయలసీమ మేధావుల ఫోరం పురుషోత్తం రెడ్డి అని అడిగారు, ఒక ఐటీ సిటీ కావాలని ఇప్పుడు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ఆలోచించి మన తిరుపతికి ఐటీ కాన్సెప్ట్ సిటీని ఆల్రెడీ శాంక్షన్ చేసినటువంటి పెద్దలు మా అన్న మన ప్రీతమ శాసనసభ్యులు కరుణాకరణ గారికి, అలాగే మన మేయర్ శిరీషక్క గారికి, అలాగే రాయలసీమ మేధావుల ఫోరం అధ్యక్షులు పురుషోత్తం రెడ్డి అన్న గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి నాయకులకి, మేధావులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి తిరుపతి నుంచి ప్రతి ఇంటి నుంచి వచ్చినటువంటి ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన రాష్ట్ర ప్రజల యొక్క సమగ్ర అభివృద్ధిని అలాగే మన ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షని గౌరవిస్తూ మనకు న్యాయ రాజధాని ఇస్తే దాన్ని వ్యతిరేకిస్తూ కొన్ని స్వార్థ ప్రయోజనాలు పొంది స్వార్థ ప్రయోజనాల కోసం ఒక ప్రాంతంలోనే అలాగే 29 గ్రామాల్లోనే అభివృద్ధి కావాలని వాళ్ళక్కడ వాళ్ళ అనుయాయులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం లక్షల కోట్ల రూపాయలు మన రాష్ట్ర సంపదని మనందరి సంపదని ఒకే దగ్గర కుప్పపోసి వాళ్ళ అభివృద్ధి కోసం స్వార్థ రాజకీయాలు చేస్తూ అదే కరెక్ట్ అని దుష్ట చతుష్టయం ద్వారా మన రాష్ట్ర ప్రజలందరి మెదడులో వాళ్ళ ఆలోచనల్ని నింపడం కోసం అనునిత్యం చేస్తున్నటువంటి ప్రయత్నానికి ఇది ఒక గొప్ప చంపపెట్టని మీ అందరి ప్రదర్శన ద్వారా ఈరోజు తెలిసి వచ్చి ఉంటుంది వాళ్ళకి. మనం దశాబ్దాలుగా నష్టపోతూనే ఉన్నాం, కరువులతో అల్లాడాం, అలాగే నిరుద్యోగంతో అల్లాడాం, అలాగే అభివృద్ధికి ఆమడ దూరంలో పెరిగాం. అదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వచ్చిన తర్వాత మనకన్నీ ఒక్కొక్కటి కలను సాకారం చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి సాకారంగా ఆయన యొక్క నిర్ణయానికి సంఘీభావంగా తరలి వచ్చినటువంటి మీరు ప్రతి ఒక్కరికి పాదాభివందనం చెల్లించుకుంటున్నాం. అలాగే ఈరోజు మన రాయలసీమ మేధావుల ఫోరం పురుషోత్తం రెడ్డి అని అడిగారు, ఒక ఐటీ సిటీ కావాలని ఇప్పుడు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ఆలోచించి మన తిరుపతికి ఐటీ కాన్సెప్ట్ సిటీని ఆల్రెడీ శాంక్షన్ చేశారు. సంస్కృత వార్తాः అత్రైవ సమాప్తాः భవంతి. ఆగామి సప్తాహే పునః నూతన వార్తాభిः సహ मेलिष्यामः. आदौ प्रधानांशाः. त्रिचक्रवाहनानां चोरान् मल्काज्गिरि आरक्षकाः गृहीतवन्तः. निन्दिता 30 लक्षं मूल्ययुतं 21 त्रिचक्रवाहनानि स्वाधीनं कृतवन्तः. नल्गोण्डा जिल्ला नाम्पल्लि ग्रामे टीआरएस मुख्य कार्यकर्तॄणां समावेशः अभवत्. तत्र गृहं गृहं गत्वा तेरासा इति कार्यक्रमं तेरासा कार्यकर्तारः सर्वे मिलित्वा विजयवन्तं कुर्युः इति सूचनाः दत्तवान्. చేనేత కార్మికాన్ టీఆర్ఎస్ ప్రభుత్వం వంచనాం అకరోత్ इति ఎంపీ లక్ష్మణ్ ఆరోపితవాన్. రాష్ట్ర ప్రభుత్వस्य ఆదేశేన एव చేనేత కార్మికేషు కరం విహితం इति అవదత్. तावत् भवतु मंगलम. पश्यन्तः शृण्वन्तु 95 न्यूज़. धन्यवादः.